వర్కింగ్ ప్లేస్ లేదు, ఏ ప్లేస్ లేదు, ఎక్కడైనా సరే అమ్మాయికి సేఫ్టీ లేదు. అమ్మాయిలు ఒక రేంజ్ లో బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్న టైము మళ్ళీ 1847కి వెళ్ళిపోతే సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. కాలేజీల్లో స్కూల్స్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్న పేరుతోటి డాన్సులు ఏం పాటలు వేస్తున్నారండి? గూగుల్లో వెతికానంటారు చాలా మంది. 5 సార్లు ఒక స్పెల్లింగ్ కొట్టండి, రాంగే కొట్టండి. పేపర్లో కనపడనివి, న్యూస్ దాకా రానివి మారుమూల గ్రామాల్లోనూ చిన్న చిన్న నగరాల్లోనూ కూడా చాలానే జరిగింది. టీనేజ్కి రాగానే పేరెంట్స్కి ఒక రకమైన భయం వస్తుంది కదా మేడం. ఇప్పుడు మనసే మంచిగా లేకపోతే, స్వచ్ఛంగా లేకపోతే ఏ మురికి పని చేయడానికైనా ఎవరికి అభ్యంతరం ఉండదు. అందుకే మనసు స్వచ్ఛంగా ఉండాలి. మెట్రోస్లోను, బస్ స్టాండ్లోను అన్ని చోట్ల ఈ తరం పిల్లలు ఇంతే, ఈ కాలం పిల్లలు ఇంతే అని అంటున్నారు. కాలం మారిపోయింది అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేయను. కాలం ఎక్కడ మారింది? అదే 24 గంటలు ఉంది. కాకపోతే ఆ 24 గంటల్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అన్న దాంట్లో సమాజం పరిస్థితి ఆధారపడింది. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ చిన్న పిల్లల నుంచి నేర్పించాలి అని చాలా వీడియోస్ చూస్తున్నాం. ఈ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి దాదాపు 10-12 సంవత్సరాలుగానే ఉంది, అంత ముందు లేదు. మరి అంతమంది పిల్లలు బాగానే ఉన్నారు కదండి చెప్పకపోయినా. ఈ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి ఎక్కడ టాపికే వచ్చేది కాదు.